ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నూతన సంవత్సర బైబిల్ సందేశం. ఇదిగో, నేను నూతన కార్యం చేయుచున్నాను. అది ఇప్పుడే ఉద్భవించుచున్నది, మీరు దానిని గుర్తించరా? యెషయా 43 అధ్యాయం 19 వచనం. ప్రియమైన సహోదర సహోదరీలారా, నూతన సంవత్సరం మన జీవితంలో దేవుడు ఇచ్చే ఒక కొత్త ఆరంభం. గత సంవత్సరంలోని బాధలు, తప్పిదాలు, విఫలతలను వెనుకపెట్టి, దేవుని కృపలో ముందుకు సాగడానికి ఇది ఒక అవకాశం. ప్రభువు మనతో చెప్పుచున్నాడు, భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. ఈ కొత్త సంవత్సరంలో మన అడుగులు దేవుని చిత్తానుసారం నడిపించబడాలి. మన ప్రణాళికలన్నింటినీ ఆయన చేతుల్లో అప్పగించినప్పుడు, ఆయన మన మార్గాలను సరిచేస్తాడు. నీ సమస్త హృదయంతో యెహోవాను నమ్ముము, నీ స్వంత వివేకమునకు ఆధారపడకుము. సామెతలు 3 అధ్యాయం 5-6 వచనంలు. ఈ సంవత్సరం మన జీవితంలో విశ్వాసం పెరగాలి, ప్రేమ విస్తరించాలి, సహనం బలపడాలి, కృతజ్ఞత నిండాలి. ప్రభువు ఆశీర్వాదాలు, శాంతి, ఆనందంతో ఈ నూతన సంవత్సరం మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమేన్. ఈ సందేశం మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.